ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని మాజీ సీఆర్పీ నేత జానారెడ్డి పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా హలియాలలో సమావేశం నిర్వహించారు. పార్టీకి పట్టభద్రులు అండగా ఉండాలని కోరారు. తాను గెలిచాక వారంలోనే సీఎంతో ఉపాధ్యాయ సంఘాల ముఖాముఖి ఏర్పాటు చేయిస్తానని తీన్మార్ మల్లన్న హామీ ఇచ్చారు. తీన్మార్ మల్లన్న గెలవడం అంటే జేవీన్ అన్న గెలవడం, తీన్మార్ మల్లన్న గెలవడం అంటే రఘువీర్ అన్న గెలవడం, తీన్మార్ మల్లన్న గెలవడం అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గెలవడం, తీన్మార్ మల్లన్న గెలవడం అంటే ఆ తల్లి సోనియా గాంధీ గెలవడం అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించలేదు. ఈ పట్టభద్రులు కానీ మొట్టమొదటిసారిగా అత్యధిక మెజార్టీతో వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయబోతా ఉంది, అది మీ అందరి ద్వారానే జరగబోతా ఉంది. సోదరులారా, తీన్మార్ మల్లన్న పట్టభద్రుల ఎమ్మెల్సీలో అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ. తీన్మార్ మల్లన్నకి ఎందుకు ఓటేయాలి? తీన్మార్ మల్లన్నకి ఎందుకు ఓటేయాలంటే మీ అందరికీ తెలుసు సోదరులారా, కేసీఆర్ అత్యంత క్రూరంగా, రాక్షసత్వంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని, రైతాంగాన్ని, నిరుద్యోగులను, ఉద్యోగస్తులను నలుపుగా తింటా ఉంటే ఆ రోజు మీ బిడ్డ తీన్మార్ మల్లన్న ఒక్కడై